ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. రామ్మూర్తి అంటారు మనోహరితోని, నగలు భద్రంగా దాచుకున్నావా అని చెప్పి అనగానే, మీకెలా తెలుసు నగల గురించి అని చెప్పి మనోహరి అన్నంతోని, అప్పుడు రామ్మూర్తి, అది నా కూతురు ఫోన్ చేసిందమ్మా, బ్యాగ్ ఇచ్చింది కదా, తనే చెప్పింది అనగానే, భద్రంగానే దాచుకున్నాను అంకుల్ అని చెప్పి మనోహరి చెప్తుంది. ఆ తర్వాత రామ్మూర్తి అంటారు, ఏమే మంగళ, ఈ అమ్మాయి నగలు చూసావా ఏంటి, ఇందాక ఆ గిల్ట్ నగలన్నీ వేసుకున్నావుగా అని చెప్పి అనగానే, అమ్మ ముసలోడు ఇరికిచ్చేసాడే అని చెప్పి మంగళ మనసులో అనుకుంటుంది. ఏ నగలు అంకుల్ అని చెప్పి మనోహరి డౌట్తో అడుగుతూ ఉంటే, అది అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటే, ఇక వెంటనే కవర్ చేయడానికి మంగళ వచ్చి, అది మా తమ్ముడు పెళ్ళి అని చెప్పి ఎప్పుడో నగలు కొనుక్కున్నాను కొన్ని అనగానే, కొన్నేంటమ్మా అసలు వడ్డానం దగ్గర నుంచి అన్నీ ఇన్ని కొప్పున్నాయనుకో అని చెప్పి రామ్మూర్తి చెప్పడంతో ఇక మనోహరికి కన్ఫర్మ్ అవుతుంది, ఈ మంగళాన్ని ఏదో చేసింది అని చెప్పి. ఈ లోపల రామ్మూర్తికి ఏదో ఫోన్ రావడంతో ఇక ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి ఆ నగలేంటి అని చెప్పి మనోహరి అన్నంతో అప్పుడు మంగళ, అది మా తమ్ముడు పెళ్ళికి అని మళ్ళీ అదే డైలాగ్ చెప్తూ ఉంటే, నిన్ను అని చెప్పి ఇక గొంతు పట్టుకుంటుందన్నమాట మనోహరి. మనోహరి అంటుంది, ఏయ్ నేను చంపి పడేస్తాను, ఇప్పటికైనా నిజం చెప్పు, నాకు అబద్ధాలు చెప్పినా భలే చిరాకు వచ్చేస్తుంది, చెప్పు, నేను వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చాక నా తర్వాత వెళ్ళి డూప్లికేట్ నగలు మళ్ళీ ఇంకో సెట్ చేయమనింది నువ్వేనా చెప్పు అనగానే, అవును అని చెప్పి మంగళ అంటూ ఉంటే, నిన్ను అని చెప్పి మళ్ళీ గొంతు ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది మనోహరి. ఇంకెప్పుడు ఇలా మోసం చేయను, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి మంగళ అంటూ ఉంటే, అసలు ఇంకొకసారి నువ్వు చేయడానికి బతుకుండాలిగా అని చెప్పి మనోహరి అంటుంది. చంపేదాకా అసలు వదలను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు మంగళ, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయను, అసలు నీ వల్ల నా తమ్ముడు జైలు పాలయ్యాడు, వాడి మొహం చూసేనా నన్ను వదిలేయి అని చెప్పి అన్నంతోనే ఇక వదిలేస్తుందన్నమాట మనోహరి. ఇంతకీ నా నగలెక్కడా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఉన్నాయి తీసుకొస్తాను అని చెప్పి ఇక ఒక బ్యాగ్లో నగలన్నీ పెట్టేసి ఇక మనోహరికి ఇస్తుంది. అమ్మయ్య దొరికాయి అని చెప్పి, నగలు ఉన్నాయి లేవా అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది బ్యాగ్లో మనోహరి. ఇటు పక్క ఇక మంగళ, నగలు దొరికి మిస్ అయిపోయినాయి అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మనోహరి ఆ నగలు చూసి, ఇవి గిల్ట్ నగలే అనగానే, ఏంటి ఇవి గిల్ట్ నగలా అని చెప్పి అంటూ ఉంటే, అవును ఇవి గిల్ట్ నగలు అనగానే, అదేంటి గిల్టు నగలు తీసి మళ్ళీ గిల్టు నగలే పెట్టేశానా అని చెప్పి బాధపడుతూ ఉంటుందన్నమాట మంగళ. మనోహరి, అదేంటి అసలు నా దగ్గర ఉన్నవి డూప్లికేట్ నగలు, నీవి డూప్లికేట్ నగలు, వాడికిచ్చినవి కూడా డూప్లికేట్ నగలు, మరి ఈ బంగారు నగలు ఏమైనట్టు, అసలు నేను మొదలుపెట్టిన ఆటని ఇంకెవరో తెలుసుకొని ఎవరో ఆడుతున్నారు, ఎవరై ఉంటారు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. పక్క బాగి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరితో తను తెచ్చిన డూప్లికేట్ నగలు ఇంటికి తెచ్చేలా చేశాను, ఇక తన దగ్గర ఉన్నవి డూప్లికేట్ నగలని తన నోట్ నుంచి ఎలా చెప్పించాలి. బాగి బాధపడుతూ ఉంటుంది. ఆ ఒరిజినల్ నగలు దొరికినా బాగుండు, ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఇక బాగి రూమ్ ముందే కొంచెం దూరంలో ఒక బ్యాగ్ పెట్టి ఉంటుంది. ఇదేంటి ఈ బ్యాగ్ అని చెప్పి గబగబా వచ్చి బాగి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే, ఇక అందులో బంగారు నగలు కనిపిస్తాయి. రాథోడ్ గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే, ఇక రాథోడ్ వస్తాడు. ఏమైంది మేడం అని చెప్పి అంటూ ఉంటే, అటు చూడండి అనగానే ఇక బంగారు నగలు చూసి ఇక రాథోడ్ కూడా షాక్ అయిపోతాడు. అమ్మగారు నగలు లాగున్నాయి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, ఇలా కాదు అవి అమ్మగారు నగలే అని చెప్పి అన్నంతోని, అవునా అని చెప్పి ఇక బాక్స్ ఓపెన్ చేసి చూసి, అవునమ్మా ఇవి అమ్మగారు నగలే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి అంటుంది, మొన్న పోయిన తాళి పోయింది అనుకున్నాను, కానీ సడన్గా ప్రత్యక్షమైంది, ఇప్పుడు ఈ నగలు చూస్తే కూడా అలాగే ప్రత్యక్షమయ్యాయి. అప్పుడే కొంచెం దూరంగా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుందన్నమాట ఆరు. ఇటు పక్క బాగి అంటుంది, దేవుడు మన వైపు ఉన్నాడు రాథోడ్, నిజం మన వైపు ఉంది, మనమే విన్ అవుతాము. రాథోడ్, అవును నిజంగా ఆ దేవుడు మన వైపే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక బాగి అంటుంది, ఈ ఒక్క బ్యాగ్తో ఆ మనోహరి చేసిన నాటకాలు, ఇక చేయబోతున్నవన్నీ కూడా మనం బయట పెట్టచ్చు అని చెప్పి అంటుంది. బాగి దగ్గర బంగారు నగలు ఉన్నాయని చెప్పి ఇంకో కిటికీలో నుంచి అక్కడ పని మనిషి నీలా కూడా చూస్తుంది. మిస్సమ్మ, బంగారు నగలని నీ దగ్గర పెట్టుకొని పొద్దున్నుంచి మా మేడంని పిచ్చిదాని చేస్తున్నావా, నీ పని చెప్తానాగు, మా మేడంకి నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక నీలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు పక్క బాగి ఆ బంగారు నగలు తీసి తన రూమ్లో దాచిపెడుతుంది. మరోపక్క మనోహరి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నగలు డూప్లికేట్వి చేయిస్తున్నట్టు ఇంతమందికి ఎలా తెలిసిపోయింది, అసలు ఆ లారీ డ్రైవర్ నన్ను కంగారు పెట్టి టెన్షన్ పెట్టేసరికి ప్రాపర్ ప్లానింగ్గా మొదలు పెట్టేశాను, ఇప్పుడేమో అమర్ ఫోన్ చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, దొరికిపోతానా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరికి ఫోన్ వస్తుందన్నమాట. నీలా ఫోన్ చేస్తుంది. చెప్పు, ఏంటి త్వరగా నగలు తీసుకొని రమ్మన్నారా, ఎందుకు పదే ఫోన్ చేస్తున్నావు, వస్తానని చెప్పు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అమ్మా నేను చెప్పేది వినండి అనగానే, డూప్లికేట్ నగలు మన దగ్గర ఉన్నాయి, అక్కడికి వచ్చి మాత్రం ఏం చేయాలి, ఇరుక్కుపోవడం తప్ప అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అమ్మా బంగారు నగలు ఈ ఇంట్లో ఉంటే మీ దగ్గర ఏముంటాయి అనగానే, ఏంటి ఆ ఇంట్లో బంగారు నగలు ఉన్నాయా అని చెప్పి మనోహరి షాక్ అవుతుంది. మనోహరి, అంటే అమర్కి బంగారు నగలు అక్కడ ఉన్నాయని తెలిసిపోయి నా దగ్గర డూప్లికేట్ నగలు ఉన్నాయని తెలిసే ఫోన్ చేసి రమ్మన్నాడా అనగానే, అబ్బా అమ్మ ఆలస్యం చేస్తే ఇక్కడ ఇంట్లో అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది, అసలు ఇందాక ఏం జరిగిందంటే భాగమతి దగ్గర నేను బంగారు నగలు చూశాను, ఇక తన దగ్గర ఎలా వచ్చాయి ఏంటనేది అయితే తెలీదు,
మనోహరి, అమ్మ మిస్సమ్మ, నువ్వు మామూలు దానివి కాదు, నేను వేసిన ప్లాన్లో నేనే ఇరుక్కునేలా చేసావు కదూ, ఇప్పుడు చూడు నీ పని ఎలా పడతానో అనగానే ఇటు పక్క నుంచి నీలా ఫోన్లో, పోనీ ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఆ బ్యాగ్ నన్ను కొట్టేయమంటారా అనగానే, వద్దు నీలా, అది వేసిన ప్లాన్లో అదే చిక్కుకునేలాగా, అదే ఇంట్లో నుంచి బయటికి పోయేలాగా నేను వేస్తాగా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మరోపక్క ఆరు ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఇక తనకి జరగబోయేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇక అమర్ మెడలో తాళి కడుతున్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆరు, ఇదేంటి నాకు జరగబోయేది ఇలా కనిపిస్తుంది, నాకు ఏం కనిపించింది ఇప్పుడు, అమర్ బాబుతో నా పెళ్లి జరగడం కనిపించిందా, లేదంటే బాగితో పెళ్ళి అనేది కనిపించిందా, లేదంటే ఆగిపోయే మనోహరి పెళ్లి కనిపించిందా, నాకు అసలు ఏం కనిపిస్తుంది, అసలు ఏదో జరగబోతుందని మాత్రం అర్థమవుతుంది అని చెప్పి ఆరు టెన్షన్ పడుతుంది. అప్పుడే గుప్తా గారు కనిపించడంతో ఇక అప్పుడు ఆరు వెళ్ళి, గుప్తా గారు నాకెందుకో నిన్నటి నుంచి పెళ్లి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, నా మనసు కూడా కీడు శంకిస్తుంది, ఎందుకు ఇలాగా, రేపు పెళ్లి జరుగుతుందా ఏమవుతుంది అని చెప్పి ఆరు చాలా టెన్షన్గా అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా ఇలా చెప్తారు, ఎందుకంటే నీ ఓటమి ఆ మనోహరి గెలుపు ఇక మొదలైంది కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి గుప్తా చెప్పడంతో ఆరు షాక్ అవుతుంది. ఎలా, నా పక్కన న్యాయం ఉంది, నేనే గెలుస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, ఆ బాలిక ఆ మనోహరి విధినే ఎదిరించడానికి సిద్ధమయ్యి 10 నిమిషాలు ఇక్కడ ఉండబోతుంది అంటాడు ఆరుతోని. నువ్వు చింతించాల్సింది రేపు జరగబోయే పెళ్లి గురించి కాదు, ఇప్పుడు జరగబోతున్న దృశ్యం గురించి, ఎందుకంటే నీ పిల్లలు భరోసా నువ్వు ఆ మిస్సమ్మ మీద పెట్టావు, కానీ ఆ మిస్సమ్మని ఇంట్లో నుంచి పంపించడానికి మేఘాల మీద వస్తుంది ఆ మనోహరి అనగానే, అదేంటి మిస్సమ్మని ఇంట్లో నుంచి పంపించడం ఏంటి, నేను ఒప్పుకోను, ధర్మం నా వైపే ఉంది అని చెప్పి అనగానే, నువ్వు ఏమీ చేయలేవు, వైపు ధర్మం ఉన్నా కూడా ఆ మనోహరి వెనకాల గోరా ఉన్నాడు అని చెప్పి గుప్తా చెప్తాడు. ఆ గోరా విపరీతమైన పూజలు చేస్తున్నాడు, ఇక్కడ గెలుపు మొదలైంది మనోహరికి, ఈ గెలుపు ఇప్పుడుతో కాదు, రేపు పెళ్లి వరకు ఆ పూజలు చేస్తూనే ఉంటాడు, నీ మీద ఆ విధి మీద గెలుస్తుంది ఆ మనోహరి అనగానే, లేదు నేను ఒప్పుకోను, నన్ను భయపెట్టడానికి ఇలా మాటలు చెప్తున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, జరగబోయేదే చెప్తున్నాను, కావాలంటే చూడు ఆ బాలిక వస్తుంది అని చెప్పి చూపిస్తూ ఉంటాడనమాట గుప్తా. ఈ లోపల మనోహరి కార్తో రానే వస్తుంది. మనోహరి కాల్లోంచి బ్యాగ్ తీసుకొని ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నా ఓటమి చూద్దాం అనుకున్నారు కదా, ఇప్పుడు చూడండి అందరి లెక్కలు ఎలా తేలుస్తానో, అమర్తో నా పెళ్లి ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి కొంత దూరం నరవంగానే ఇక అక్కడ ఆగిపోతుంది మనోహరి. ఆరు ఉంటుంది. ఆరు ఉండేసరికి ఒకలాంటి గాలి ఇక అలా వచ్చేసరికి మనోహరికి అర్థమవుతుంది అక్కడ ఆరు ఉందన్నట్టు. ఏంటి నేను కనిపిస్తున్నానా, ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చింది అన్నట్టుగా ఆరు అనుకుంటూ ఉంటే, లోపల జరిగే సీను చూద్దురా అని చెప్పి మనోహరి అలా ఆరు కనిపించకపోయినా ఆ మాట చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఆరు అంటుంది గుప్తాతోని, మనోహరి ఇన్ని పాపాలు చేస్తున్నా మీరేం చేయలేరా గుప్తా గారు అనగానే, జరిగేది చూడడం తప్ప నువ్వు నేను ఏమీ చేయలేము, నువ్వేమైనా ట్రై చేస్తే కనుక నేను క్షణమే మా లోకానికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి గుప్తా భయపడతాడు. మనోహరి ఆ నగల బ్యాగ్ అలాగే సూట్ కేసుతో లోపలికి వస్తుందనమాట. ఇక అందరూ అక్కడ హాల్లో కూర్చుంటారు, భాగ్యం ఒక్కతే అక్కడ ఉండదనమాట. ఇక అమర్ అంటాడు, ఏమైంది, నిన్ను నగల బ్యాగ్తో రమ్మంటే మొత్తం సూట్ కేసుతో సహా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఏం మాట్లాడదు. ఇక అమర్ వాళ్ళ నాన్న కూడా, ఏమైందమ్మా, పెళ్లి కూతురుగా రెడీ అట్టించే రావాలి కదా, అలా ఎలా వచ్చేసావు అని చెప్పి అంటారు. ఇటు పక్క నిర్మలమ్మ కూడా, ఏమైంది, అక్కడ నిన్ను ఎవరైనా బాధ పెట్టారా, అలా సడన్గా ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడవేంటి, మౌనంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కిటికీలోంచి గుప్తా అలాగే ఆరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మనోహరి మౌనంగా ఉంది. ఇక మనోహరి మౌనం చూసి కూడా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తుందో అని చెప్పి ఇక ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్క మనోహరి, నీలా నా సూట్ కేసు లోపల పెట్టు అని చెప్పి అన్నంతోని, ఆగు మనోహరి, నువ్వు సైలెంట్గా ఉన్నావు, కోపంగా ఉన్నావు అని అర్థమవుతుంది, నీ కోపానికి కారణం చెప్పు అని చెప్పి అమర్ ఆపుతాడు. అమర్ అంటాడు, చూడు మనోహరి, నువ్వు ఆరు ఫ్రెండ్గా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇంటి నుంచి, కానీ నువ్వు ఆ ఇంటి నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేది నాకు సమాధానం కావాలి, అందుకే అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి, చెప్తాను అమర్ చెప్తాను అని చెప్పి నవ్వుకుంటూ మొహం పెడుతుంది.